అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు క్రీడా మైదానాలను తీర్చిదిద్దడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు. ఇక ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీసీ ప్రసాద్ రాజ్ కూడా పేర్కొన్నారు. అయితే కాకినాడ జేఎన్టీయూలో 13.50 లక్షలతో 4 కిలోమీటర్ల 4 లైన్లు సింథటిక్ ట్రాక్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ జేఎన్టీయూకేలో సింథటిక్ ట్రాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిధులతో ఈ ట్రాక్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే కేంద్ర నిధులు 9.5 కోట్లు, రాష్ట్ర నిధులు 4 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కాకినాడలో సింథటిక్ ట్రాక్ ని జాతీయ స్థాయి స్కైటింగ్ రింగ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, ఆడుదాం ఆంధ్ర వంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, రిజిస్టర్ సుమలత, కుడా చైర్మన్ రాకిరెడ్డి, చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసిన చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ శ్రీనివాస్ గారు, వారికి తగిన సంజయ్ నండి, మోహన్ ప్రసాద్ నండి, శ్రీనివాస్ గారితో పాటు కార్యనిర్వహణ ఆచరణకు కారణమైన శ్యామనండి, అలాగే రస్మిత్రులందరి సహకారంతో ఒక చక్కని అంటే 400 మీటర్స్ అథ్లెటిక్ 8 లైన్ సెంట్రిక్ ట్రాక్ స్పోర్ట్స్ సంబంధించి రావడం అన్నది నిజంగా మన కాకినాడ వాసులకి పర్టికులర్ గా, అలాగే ఎంపీ గారి సహకారంతో, అలాగే నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారి సహకారంతో, ఠాకూర్ మినిస్టర్ గారి సహకారంతో ఇది రావటం అన్నది 9.5 crores అనేది వంగ గీత మేడం కూడా చాలా పర్టికులర్ గా కృషి చేస్తున్నారు. వారితో పాటు లోకల్ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా కన్నబాబు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరందరూ కూడా చక్కని సహకారంతో కాకినాడలో ఇంత మంచి పరిస్థితి రావడానికి వారందరూ కూడా సహకరించారు. అలాగే మన గౌరవనీయులు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వారందరూ కూడా భద్రాచరణ గారండి, వారందరూ సహకారంతో మన యూనివర్సిటీ ఫండింగ్, అలాగే చైర్మన్ ఆఫీ రామిరెడ్డి గారు అండి, అలాగే శ్యామలరావు గారు మన అలమని ఐఏఎస్ ప్రిన్సిపల్ గారు అండి, వారందరూ సహకారంగా 4.05 crores స్టేట్ సంబంధించిన ఫండింగ్ కూడా వచ్చినది. అలాగే మా రెక్టార్ ఈసారి కూడా అందరూ కూడా సహకారంతో సాధ్యపడింది. అలాగే ఇది స్పోర్ట్స్ లో, ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాను, మన స్టేట్ కి 10 years బ్యాక్ ఆచార్య నాగేశ్వరికి ఈ సింథటిక్ ట్రాక్ వచ్చినది. 10 ఏళ్ళ తర్వాత కాకినాడకి, అది జేఎన్టీ కాకినాడకి ఈ 9.5 crores సెంట్రల్ గవర్నమెంట్ తో రావడంతో పాటు మన యూనివర్సిటీ పని చేసి ఒక చక్కగా ఒక మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ మనకి రావడం నిజంగా గర్వకారణంగా ఉంది. అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహానికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడే మన కన్నబాబు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలోనే మనకి ఇంచుమించుగా కాకినాడలో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. ఇప్పటికే మరి హాకీకి సంబంధించి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి కృషితో అక్కడ స్కేటింగ్ సంబంధించి కానీ మరి ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మరి కన్నబాబు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మేము కానీ అందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణం ఇక్కడ జేఎన్టీయూ కానీ, అక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కానీ మా అందరికీ చాలా అనుభవం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. అందుకే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాస్కెట్బాల్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కూడా సీఎం కప్ కానీ, ఆడుదాం ఆంధ్ర కానీ వివిధ రకాలుగా ఎప్పుడూ కూడా విద్యార్థులు, క్రీడాకారులని ప్రోత్సహించడానికి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఉత్సాహపరచడం జరిగింది. మొన్ననే మీరు చూశారు, ఎప్పుడూ లేని విధంగా క్రీడాకారులు, విద్యార్థులనే కాకుండా సామాన్య గృహిణులను కూడా చైతన్యపరచడానికి ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కన్నబాబు గారు కూడా లక్షలాది రూపాయల ప్రైజెస్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడం జరిగింది. అది ప్రత్యేకంగా ఈ జేఎన్టీయూలో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేసుకున్నది 400 meters 8 lane సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ని మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు కాకినాడ జేఎన్టీయూ ప్లే గ్రౌండ్లో సింథటిక్ ట్రాక్ని మనం 400 meters ట్రాక్ని ఫౌండేషన్ చేయడం జరిగింది.
పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు గారు, అదేవిధంగా మన ఎంపీ మేడం గారు, అదేవిధంగా వీసీ రాజు గారు చేసిన మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా కాకినాడ పట్టణానికి సంబంధించి ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్లో చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మన ఎంపీ మేడం గారు కానీ, మన కన్నబాబు గారు కానీ, నేను కానీ స్పోర్ట్స్కి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పాన్సర్షిప్లు చూడటం, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో సింథటిక్ టెన్నిస్ కోర్టులు కట్టాం, అదేవిధంగా సింథటిక్ స్కేటింగ్ కట్టాం, సింథటిక్ హాకీని కట్టాం. ఈరోజు సింథటిక్ రన్నింగ్ ట్రాక్ని కూడా కట్టే కార్యక్రమం చేస్తున్నాం. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో నేను కానీ, ఎంపీ మేడం గారు కానీ, కన్నబాబు గారు కానీ అందరం కూడా ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ స్పోర్ట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని చేయటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇందులో కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు 9 కోట్లు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు 4.5 కోట్ల రూపాయలు, మొత్తం మీద 13.5 crores ఈ ప్రాజెక్ట్ చేయడం శుభపరిణామం. దీనికి కృషి చేసినటువంటి మన జేఎన్టీ వీసీ గారికి, మన ఎంపీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.